ప్రియులారా, 19 కీర్తన 10 అవి బంగారము కంటే విస్తారమైన మేలిమి బంగారము కంటే కోరదగినది, తేనె కంటే జుంటి తేనె దారల కంటేను మధురమైనది. ఈ భక్తుడైన దావీదు రాజుని కోరుకోమంటే తినే పదార్థాల కన్నా, మరి వస్తు వాహనాల కన్నా దేవుని వాక్యాన్ని కోరుకున్నాడు. ఎప్పటికైనా ప్రియులారా, దేవుని బిడ్డలమైన మనం కోరుకోవాల్సింది, నడవాల్సింది, అంగీకరించాల్సింది దేనిని అంటే దేవుని వాక్యాన్ని. ప్రియులారా, ఓ ప్రాంతంలో ఓ సందర్భంలో జరిగిన విషయం ఏమిటంటే, ఓ గొప్ప ధనవంతుడు ఎక్కడ పేదవారు ఉన్నారో వారికి సహాయం చేద్దామని వెళ్తూ ఉన్నాడు. ఆయన చేతిలో డబ్బులు కట్ట ఉన్నది. అది 1000 రూపాయలు కావచ్చు, 5000 కావచ్చు. ఓ బైబిల్ గ్రంథం ఉన్నది. తీసుకొని వెళ్తున్నప్పుడు ఓ భిక్షగాడు దారి పక్కన కూర్చొని అడుక్కుంటూ ఉన్నాడు. అతని దగ్గరికి వెళ్ళి ఈ ధనవంతుడు కోటేశ్వరుడు ఏం చేశాడంటే, అయ్యా, నా దగ్గర 5000 రూపాయలు డబ్బులు కట్ట ఉన్నది, అలాగనే బైబిల్ గ్రంథం కూడా ఉన్నది, నీకు ఈ బైబిల్ గ్రంథం కావాలా, ఈ 5000 రూపాయల కట్ట కావాలా అని అడిగాడంట. అప్పుడు అతగాడు ఏం చేశాడంటే, తన తల్లి చిన్నప్పుడు పంపించిన సండే స్కూలు అతనికి ప్రియులారా జ్ఞాపకంలోకి వచ్చింది. దావీదు తేనె కన్నా బంగారం కన్నా వాక్యాన్ని కోరుకున్నది జ్ఞాపకంలోకి వచ్చింది. నాకు ఈ 5000 రూపాయలు వద్దులే కానీ ధనవంతుడా, ఆ బైబిల్ గ్రంథాన్ని ఇమ్మని బైబిల్ గ్రంథాన్ని తీసుకున్నాడు. ఆ బైబిల్ని తెరచి చూస్తే ఆ బైబిల్లో ఒక స్లిప్ ఉన్నది. ఆ స్లిప్లో పలానా వీధి, పలానా ప్రాంతంలో పలానా నెంబర్ కలిగిన ఇల్లు ఉన్నది, ఆ ఇల్లు నీకే అని రాయబడింది. ఒక తాళం ఉన్నది. ఈ భిక్షగాడు ఆ బైబిల్ని తీసుకొని, ఆ పేపర్ని తీసుకొని అడ్రస్ ప్రకారంగా వెళ్తే అక్కడ తాళం వేసిన ఇంటికి బైబిల్లో ఉన్న తాళాన్ని తీశాడు. ఇంట్లోకి వెళ్ళగానే ఇల్లంతా చూశాడు. డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళగా అక్కడ ఇంకొక బైబిల్ ఉన్నదంట. ఆ బైబిల్ దగ్గరికి వెళ్ళి చూస్తే ఆ బైబిల్ని తెరవగా, మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి, తదుపరి మీకేం కావాలని నేను అనుగ్రహిస్తానన్నాడు. ప్రియులారా, స్వచ్ఛమైనవి, పనికిరానిది ఈ లోకంలో నువ్వు కోరుకుంటున్నావేమో. మీరు వాక్యాన్ని కోరుకొని వాక్యానుసారంగా నడుచుకుంటే మీకు ఏం కావాలో నా దేవుడు సిద్ధపరిచి ఉన్నాడు. నీకు నివాసం కావాలా, వాహనం కావాలా, వస్తువులు కావాలా, కుటుంబం అమర్చబడాలా? ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు వాక్యముల నుండి. మొదట ఆయన నీతిని, రాజ్యాన్ని వెతకండి, మీకు సమృద్ధికరమైన దీవెన, సమాధానముతో కూడిన అద్భుతమైన కార్యాలను నా దేవుడు చేసి ముగించేవాడై ఉన్నాడు. చాలామంది ఈ రోజుల్లో కోరుకోవటం ప్రియులారా, ఇష్టపడటం చేత కాకుండా వారి జీవితాల్లో పోగొట్టుకుంటూ ఉన్నారు. యవనస్తుడా, యవనస్తురాలా, వాక్యాన్ని కోరుకో, దేవుడు సమృద్ధినిస్తాడు.